22A మనకు కనబడుతుంది కదా. భూముల నిషేధం అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సమస్య ఉంది వాస్తవానికి. తెలంగాణ రాష్ట్రంలో ఈ 22A అనేది కలవరపెడుతుంది వాస్తవానికి ప్రస్తుత రోజులలో. మరి ఈ నిషేధిత భూములలో చాలా వరకు పట్టా ల్యాండ్స్ కూడా చేర్చిరని చెప్పేసి పెద్ద ఎత్తున మొత్తుకుంటారు. చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి 22Aలో ఏముండాలి? ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, అటవీ భూములు, ఏదో ఒక రకమైన కనీసం కోర్టు కేసుల భూములను అలా చేసిన సమస్య లేదు, ఇబ్బంది లేదు. కానీ పట్టా భూములను అన్ని పక్కగా ఉన్నటువంటి భూములను కూడా తీసుకుపోయి 22A అంటే నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భూ న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు కూడా నిన్న ఫేస్బుక్ లో చూసిన, ఆయన ఒక చట్టాలు రూపొందించడంలో నాకు దాని ఏమంటారు అధికారం ఉంది, వాటిని అమలు చేసే అధికారం కూడా ఉంటే బాగుండని చెప్పేసి బాధపడ్డాడు. అంటే ఆయనకి ఇట్లా ఈ ప్యాటర్న్ ఫాలో కావాలని చెప్పేసి ఒక ప్యాటర్న్ ఇచ్చిండు, ఒక చట్టాన్ని రూపొందించిండు. కానీ అది అమలు కాకపోతే ఎవరు మేము చేస్తాం. సో అట్లనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే పరిస్థితి. అయితే మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశం మీద స్పందించిండు, క్లియర్గా చెప్పిండు. ఏంది 22A భూముల విషయంలో అసలు ఆందోళన చెందొద్దు అని రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఆయన నాకు కూడా వేయింది 22A సమస్య, మీరు దాని గురించి బాధపడకుండా ఇగో 22A భూముల విషయంలో ఆందోళన చెందొద్దు, పొరపాటున దమన నిషేధిత భూముల జాబితాలో పడితే మీకే ఇప్పిస్తా, ఈ విషయంలో నాది పూచి అని చెప్పి చెప్తుడు. సమస్య ఉన్న వాటినే 22A జాబితాలో పెట్టారు అని చెప్పి చెప్తుడు. ఇక్కడ ఒక చిన్న సమస్య నేను రేవంత్ రెడ్డి గారిని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో అసలు 22A జాబితాలో మేము ఒక్క సెంటు భూమి కూడా చేర్చలేదు మేము అధికారులకు వచ్చినాకనేమో ఆయన అంటున్నారు. కొన్ని సమస్య ఉన్న వాటిని 22A జాబితాలో పెట్టిరామో మీరు అంటున్నారు. సో కొంత సమన్వయం చేసుకోండి అధికారులతో. ఇక్కడ సరే పెట్టారు, ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు ఒక సర్వే నంబర్ల కొంత జాగాను నిషేధ భూములు పెట్టాల్సి పోయి ఉంటే దాంట్లో ఉన్న వాళ్ళందరి సబ్ డివిజన్ లేకపోవడం వల్ల ఉన్న మొత్తం అందరి సర్వే నంబర్లు నిషేధ జాబితాలో పెట్టేశారు. అట్లా చాలా మందికి అయితే ఇబ్బందులు తలెత్తాయి. దానికి సబ్ నంబర్లు ఇచ్చి మిగిలిన వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామంటారు. కోర్టు కేసులు ఉన్న స్థలాల వరకు పక్కన పెడతాం, అభివృద్ధి సంక్షేమ విషయంలో గత పాలనలు మా పాలన బేరువించి వేసుకోవాలి, పేదల సొంత ఎన్నికలు నెరవేర్చామని. సో ఏదో ఇంద్రమ్మ ఇండ్ల టవర్స్ ఓపెనింగ్ అప్పుడు మాట్లాడాడు. ఇక్కడ ఆ విషయం పక్క పెడితే భూమి సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏందో ఫటాఫట్ చూద్దాం. సో మొత్తం ఎందుకు 22A గురించి మీకు గతంలో చాలా వీడియోలు చేశాను నేను. సో భూభారతి సంబంధించిన అంశాలు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి తెలిసిన రైతులే ఉన్నారు, తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఫటాఫట్ చెప్పేస్తా. ఇక్కడ 22A భూముల నిషేధం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఆ ఊబిలో చిక్కిన రైతు గుండె భారం, పట్టా భూములను చేర్చడంతో జటిలంగా సమస్య, ఏపీలో ప్రత్యేక కార్యాచరణ అమలు షురు, తెలంగాణలో సమస్యను తీవ్రతరం చేసిన అధికారులు, అసలేం చేస్తే శాశ్వత పరిష్కారం. సో అని చెప్పేసి ఇక చాలా విషయాలు ప్రశ్నలు అడిగారు, సమాధానాలు దొరికినాయి. ఇక్కడ సింపుల్ గా ఏపీలో ఏం చేయాలి అంటే ఏపీలో పెండింగ్ ఏముంది అక్కడ ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో కూడా ఒకసారి మీకు చూపిస్తా. చట్టం నియామకాలు అయితే బాగున్నాయి ఏపీలో, కానీ దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. తెలంగాణలో భూభారతి చట్టానికి అనుగుణంగా పోర్టల్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో అలాగే ఏపీలో పిఓపి తప్పొప్పుల సవరణపై కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంటే చట్టం ఎంతైతే గొప్పగా రాసినామో దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా చాలా అద్భుతమైన చట్టాలు రాసిరు భూభారతికి, కానీ అదే స్థాయిలో టెక్నికల్ గా భూభారతి సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తలేదు వీళ్ళకి, అంటే సపోర్ట్ చేస్తలేదు. గతంలో ఉన్నటువంటి కోడింగ్, గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ధరణి సాఫ్ట్వేర్ ఇంకా కూడా నడవడం వల్ల ఇబ్బంది అయితే తలెత్తుతుంది. సో అధికారులకు సహాయ కేంద్రాలు ఉండాలి, లీగల్ సాఫ్ట్వేర్ అంశాలపై హెల్ప్ డెస్క్లు ఏర్పడాలి. అంటే మనకే కాదు, ఇప్పుడు వాస్తవానికి మనకు ఆయన చదువు చెప్పాలంటే ఆ సార్కు చదువు వచ్చి ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే అధికారులు తహసీల్దారులు ఆర్డీ ఉన్నారో వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. అటు టెక్నికల్ అంశాలు, ఇటు మిగతా అంశాల మీద ఎమోషనల్ విషయాలు అంటే పాలిటిక్స్ విషయంలో అన్ని బేరీ చేసుకోవాలి. సిచ్యువేషనల్ గా బిహేవ్ చేయడానికి రెడీ ఉండాలి తహసీల్దార్లు కూడా. సో వాళ్లకు ఏదైనా లీగల్ సపోర్ట్ కావాలి, వాళ్ళకి సాఫ్ట్వేర్ మీద పట్టు పెరగాలంటే వాళ్ళకు కూడా సహాయక కేంద్రాలు ఉండాలి. రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలి, డేటా చూసుకోవడం నుంచి అప్లై చేయడం వరకు ఎట్లానే. ఇప్పుడు రెవెన్యూ సదస్సులను మత్తుగా పెట్టినాం రాష్ట్రంలో, అవిటితో పాటు భూభారతికి ఇట్లా పనిచేస్తుంది, ఆ లాంచ్ చేసుడు ఈ ప్రోగ్రామ్ అంత పెద్ద కథ చేసినప్పుడు ఊరికి ఒక్కొక్క సిస్టమ్ ఎట్లా జీపీ వాళ్ళని పెట్టారు. జీపీ వాళ్ళకి చెప్పాలి ప్రతిరోజు ఒక్కొక్క రైతుకు లేకపోతే 10 మంది రైతులకు ప్రాక్టికల్ గా ఎట్లా చూసుకోవాలి భూములని, అది ఏ జాబితాలను ఎట్లా చూసుకోవాలి,
సమస్యలు వస్తే ఎట్లా చేయాలనేది ఒక వారంలో ఒక రోజు మొత్తం ఇదే సర్వీస్ కేటాయించరి జీపీఓలను. ప్రజలకు సాయం అందించేందుకు పారాలీగల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కనీసం ఆర్టీఓ స్థాయిలోనైనా లీగల్ సర్వీసెస్ అందించేందుకు నియామకాలు జరగాలి. సో 22A హెల్ప్ డెస్క్లుగా ఉండాలి. సో జిఓలో ఎకరం విస్తీర్ణం వరకే ఆర్టీఓకి అధికారం ఇచ్చారు, దానికి ఇంకా పెంచడం అనివార్యం. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 గజాల వరకు జేసీకి ఇచ్చారు, అంటే జాయింట్ కలెక్టర్ ఇచ్చారు, దాన్ని కూడా పెంచాలి. 12 ఏళ్లుగా గ్రామ స్థాయిలోనే పనిచేస్తున్నారు, ఇప్పుడు కూడా పిఓబిపై గ్రామ స్థాయి నుంచే ఆరంభించాలి. సో ఏంది 12 ఏళ్ళ నుంచి ఇట్లనే గ్రామ స్థాయిలో చేస్తారు కాబట్టి అక్కడి నుంచి ప్రారంభం చేయాలి అంటారు. తెలంగాణలో ఏం చేయాలి? ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నింటిని కూడా స్టడీ చేయాలి ఫస్ట్. అక్కడ వాస్తవానికి అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, కాకపోతే పరిష్కార మార్గాలు అనేది సరళతరం చేయాలి. భూభారతి 22A ఒకేలా ఉండేది చూడాలి. ఇప్పుడు భూభారతిలో ఒక రకమైన డేటా, ఈ 22A జాబితాలో ఒక రకమైన డేటా. సో రకరకాల డేటాలు ఉండడం వల్ల, ఎక్కువ లిస్టులు ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. 2 పోర్టళ్లలో క్లాసిఫికేషన్ ఒకేలా ఉండేటట్టు డేటాను మార్చాలి. 22A తప్పొప్పుల సవరణకు పల్లె పట్టణం అన్న తేడా లేదు, అందుకే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. రీసర్వేకు పిఓబి జాబితాకు సంబంధం లేదు. సో 2 వేరు అంశాలుగా చూడాలి. తర్వాత పిఓబి జాబితాకు భూభారతి చట్టానికి సంబంధం లేదు, ఇది రిజిస్ట్రేషన్ల చట్ట ప్రకారం చేపట్టిన ప్రక్రియ. సో దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అసలు తప్పొప్పుల సవరణ ఎట్లా, అసలు 22A వల్ల అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా భూమి సునీల్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఒకసారి సమస్యలు ఎట్లా వస్తున్నాయో పటమడుద్దాం. నిషేధిత భూముల జాబితాకు కస్టోడియన్ ఎవరో తెలుస్తలేదు, అంటే కలెక్టరా, ఆర్డీఓనా, అసలు సబ్ రిజిస్టారా, అసలు ఎవరు, జిల్లా రిజిస్టారా, ఆర్డీఓనా, సబ్ రిజిస్టారా అనేది ఎవరు తెలుస్తలేదు. అంటే దీని నిర్వహణ బాధ్యత ఎవరనే స్పష్టత లేదు. నీ పని గిది అని ఒక బాధ్యని ఇస్తే అని తెలుస్తుంది ఏం పని చేయాలని. మీతో కూడా ఎవరి దగ్గర పని చేసుకోవాలని తెలుస్తుంది. మీ భూమి, భూభారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో వేరు జాబితాలు నేను ఇందాక చెప్తుంది. రకరకాల లిస్టులు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇంకేమంటారు, ఒకే సర్వే నంబర్లో కొంత విస్తీర్ణం పైన నిషేధం విధించాల్సి ఉంటే, ఇప్పుడు ఒక 340 సర్వే నంబర్లో 100 ఎకరాలు ఉందనుకో, దాంట్లో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వం భూమిగా మారింది, ప్రభుత్వం తీసుకుంది, లేకపోతే ఇంకేదో అవసరాలకు పోయింది భూమి, ఇంకేదో ఇష్యూ ఉంది, దాని నిషేధిత జాబితాలు నేర్చాలి కదా 10 ఎకరాలని. వీళ్ళు ఆ సర్వే నంబర్ ఉన్న మొత్తం 100 ఎకరాలను నిషేధిత జాబితాలు నేర్చారు. సో మొత్తం విస్తీర్ణాన్ని లిస్టులో పెట్టారు, సబ్ డివిజన్ కాలేదన్న కారణంతో సమస్యను సృష్టించారు. సో సేత్వార్, కాసరా పహాని, చెస్లా, ఆర్ఎస్ఆర్ రికార్డులను పరిగణలోకి తీసుకుంటున్నారు, కానీ లేటెస్ట్ పహానీలను పరిగణలోకి తీసుకోవడం లేదు. అనేక లావాదేవీలు చోటు చేసుకున్నప్పటికీ కూడా పాత రికార్డుల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. లేటెస్ట్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చూడాలి. ROR 22A మధ్య పొంతం లేదు, అసలు క్లాసిఫికేషన్ వేరువేరుగా ఉంది, ఏది వాస్తవం అనేది తేల్చకుండా లిస్టు ఫైనల్ చేశారు. ఒకటే సర్వే నంబర్ను 2-3 సార్లు ఎంట్రీ చేశారు. పట్టా ల్యాండ్స్ ని అసైన్ ల్యాండ్ గా నమోదు చేశారు. చూడిస్తా ఇటీవల నిషేధిత జాబితాల నుంచి తీసినవి మళ్ళీ నమోదు చేసినట్టు. ఎలాంటి ఎంక్వైరీ, నోటీసులు, సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోరు. అసలు ఏ భూములపై నిషేధం ఉండాలి, మనం ఇందాక చెప్పిన పటాపట్ ఏంది, ఉదాహరణకు అసైన్ ల్యాండ్స్, పిఓడి చట్టం కింద లావాదేవీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూములు, సీలింగ్, అర్బన్ రూరల్ ఏరియాల భూములు, అంటే దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి ఉన్నవి, స్థానిక సంస్థలకు చెందిన ఆస్తులు, కోర్టు కేసులో ఉన్న భూములు, అలాగే ప్రభుత్వం సేకరించిన భూములు, ఏపీఐఐసి, టీజీఐఐసి భూములు అన్ని కూడా ఈ నిషేధిత జాబితాలో ఉండాలి. అయితే 22Aలో ఉండకూడని భూములు ఏంటి? సో దాంట్లో ఉండాల్సిన భూముల గురించి చెప్పుకున్నా. ఉండకూడని భూములు ఏంటి? 1958కి ముందు అసైన్ చేసినటువంటి భూములు, 1958 కంటే ముందే ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఉంటాయి కదా, అసలు అవి నిషేధిత జాబితాలో ఉండదు. ఇచ్చి 58 ఇచ్చారు అంటే ఇప్పటికి ఆయన అమ్ముకోవాలి, కొనాలి, ఆయన బతికిందో బతకాలి, ఎంతమంది వారసులు మారిరో, ఎంత కష్టపడ్డారో వాళ్ళ తాత ముత్తాతలు ఆ ఉన్న భూమిని మళ్ళీ ఇంకా కూడా ప్రభుత్వ భూమి అంటే ఎలాంటి ఆధారం లేకుండా ఏ భూములను పాత రికార్డుల ప్రకారం నమోదు చేయొద్దు. అసలు పట్టా ల్యాండ్స్ ని అసైన్డ్ అని రాయాలంటే దానికి ఒక ఆధారం చూపెట్టాలి. అసలు స్పీకింగ్ ఆర్డర్లు ఏవైతే స్పీకింగ్ ఆర్డర్లతో సహా నమోదు చేయాలంట ఆంధ్రాలో. ఇక్కడ 40-50-60 ఏళ్ళుగా పట్టాగా ఉంటే దాన్ని ప్రభుత్వ భూమి అనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఒకసారి సేల్ డీడ్ చేసిన భూములపై రిజిస్ట్రేషన్ నిలిపేసే అధికారం కూడా ఎవరికి లేదు. అంటే ఇట్లుండాలి. హిస్టారికల్ రికార్డ్ ఆధారంగా, అంటే సేత్వార్, కాసరా పహానీలు చూసి క్లాసిఫికేషన్ నిర్ణయించొద్దు. ఇప్పటివి అప్పటివి పరిగణలోకి తీసుకోవాలి. కోర్టు ఆర్డర్ ద్వారా వేలంలో కొనుగోలు చేసిన అసైన్ ల్యాండ్స్ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసినవి కూడా ఉండదు. ఇది ఇలా 22Aల
మళ్ళీ చెప్తున్నా, ఈ 22A నిషేధ జాబితాలో ఏమో ఉండకూడదో